మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. ఆ తర్వాత ఎవడు కొట్టేసాడంటే అది వాడి తప్ప నా తప్ప. నేను ఫుల్గా నిద్రపోయామండి, బయటకు వచ్చేసి బయట పడిపోతే వాడు ఎవరు తీసుకున్నాడు. ఇది ఒక ఎగ్జాంపుల్గా ఎందుకు చెప్తున్నాను అంతే. ఇది ఒక ఎగ్జాంపుల్గా ఎందుకు చెప్తున్నాను అంటే, నాకు తెలిసినంత వరకు నేను గుడ్ బ్యాడ్ అగ్లీ డైరెక్ట్ చేసినప్పుడు కూడా, ఇప్పుడు ఆ పేరు కూడా నేను మెన్షన్ చేయకూడదు, అంటే ఆల్రెడీ దాన్ని పెట్టిన పేరు యూట్యూబ్లో అది వచ్చింది కాబట్టి 6 years అయిపోయిన తర్వాత దాని మీద కాపీ రైట్స్ ఏమి ఉండవు అంట, టైటిల్ పెట్టుకోవచ్చు అంట. అలా ఇప్పుడు కొత్త సినిమా ఒకటి వస్తుంది పెద్ద స్టార్ కాస్ట్, అజిత్ గారిది మైత్రి మూవీస్. ఇప్పుడు రేపు పొద్దున్న ఇది రిలీజ్ అయితే దీని టైటిల్ మార్చుకోవాలి. ఓకే ఫైన్. బట్ యా, పాయింట్ ఏంటంటే ఆ టైటిల్ పెట్టడం వల్లే అసలు అవ్వలేదేమో ఇలా కొంతమంది నన్ను అన్నారు. అంటే యూజువల్గా మూవీ ఇండస్ట్రీ వచ్చేటప్పటికి సెంటిమెంట్స్ ఎక్కువ ఉంటాయి. సెంటిమెంట్స్ ఓకే, నా ప్రాబ్లం లేదు, కానీ సూడో ఇంటలెక్చువల్స్ ఎక్కువ తయారవుతారండి. ఇంగ్లీష్లో టైటిల్ పెడితే జనం చూడరు. ఎందుకు అలాగా? గుడ్ బ్యాడ్ అగ్లీ అంటే అది ఎవరికి అర్థం, అగ్లీ అంటే ఎవరికి తెలుస్తుంది? అరే అంటే దానివల్ల అంటే ప్రతిదీ నువ్వు ఇది మొదలు పెట్టినప్పుడు ఆ రోజు నువ్వు కొబ్బరికాయ కొట్టినప్పుడు ఇటువైపు తిరిగి కొట్టావు, ఏదైనా అనొచ్చు ఇంకా. సో ఇవి నాకు మంచిదైంది. అంటే అప్పుడు నాకు అర్థమైంది. నేను టీఎన్ఆర్కి ఈ టాపిక్ చెప్తున్నప్పుడు చెప్పా, నేను ఫెయిల్ అవ్వకపోతే గట్టి దెబ్బ కరెక్ట్ ప్లేస్లో పడిపోయేది నాకు. ఇప్పుడు మీరు సపోజ్ 100 రూపాయలు సంపాదించారు, ఆ 100 రూపాయలు పెట్టుబడి పెట్టి 10,000 సంపాదించారు. ఆ 10,000 ఎక్కడో పెట్టి 10 లక్షలు సంపాదించారు. ఆ 10 లక్షలు పెట్టి 1,000 కోట్లు 100 కోట్లు సంపాదించారు. మీరు 100 రూపాయలు సంపాదించినప్పుడు ఒడిచి కొట్టేశాడు, అది బెటరా? మీరు 10,000 కోట్లు సంపాదించినప్పుడు వచ్చి కొట్టేస్తే బెటరా? 100 రూపాయలు ఉన్నప్పుడు కొట్టేస్తే బెటర్. అంటే దొంగతనం అనేది మన లోపం వల్లే జరుగుతుంది అన్నది మళ్ళీ గుర్తు చేస్తున్నాం మీకు. ఓకే, అంటే ఓ 10 మంది ఉండగులు వచ్చి మన మీద పడ్డారంటే ఆ రూట్లో వెళ్ళకూడదన్న విషయం తెలుసుకోపోవడం కూడా మన తప్పే అంటున్నాను నేను. ఏదో రిస్క్ చేసి ఎక్కడో దొరికిపోయాం అంటే రాంగ్ పీపుల్తో ట్రావెల్ అవుతున్నాం అన్న విషయం తెలుసుకోపోవడం కొంత లక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది, అజ్ఞానం కొంత ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ నేను ఎక్కువ నమ్మేది ఏంటంటే అజ్ఞానమే. ఎక్కడో ఇగ్నోర్ చేసే టైం పర్లేదు మనకు అవ్వదులే, సిగరెట్లు కాస్తే అందరు క్యాన్సర్ వచ్చేస్తుందా, నాకు అవ్వదు అనుకున్నోడికి ఎప్పుడో ఒక రిపోర్ట్ వస్తే ఎలా ఉంటుందో అలాంటిది అయ్యింది నాకు. సో రాంగ్ రూట్లో వెళ్ళటం అన్నది ఏంటంటే రాంగ్ పీపుల్తో ట్రావెల్ అవడం, ప్యాషన్ లేకుండా ఎలా ఉంటుంది ఏంట. బేసిక్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఈగోకి సంబంధించి నేను ఏమి చెప్పాలన్నా వాళ్ళని ప్రిపేర్ చేసి చెప్పాలి, వాళ్ళు చెప్పేది ముందు మనం కొట్టాలి, ఆ తర్వాత మెల్లగా చెప్పాలి. అంత ఓపిక నాకు లేదు. కారణం ఏంటంటే నేను చాలా ఫాస్ట్గా ఆలోచిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ వర్బోస్ గుండె జరగాలంత అయింది, కంటిన్యూస్ డైలాగ్స్ ఉంటాయి, డైలాగ్ బేస్డ్ ఫిల్మ్ అది. 8 days రాశాను అది, 8 nights 9 days అంతేనా? అటెస్ట్ వచ్చి ఏదో చూసిన సినిమా రాస్తే ఎలా ల్యాప్టాప్ మీద నా ఫింగర్స్ ఎలా పరిగెడుతున్నాయో నాకే ఆశ్చర్యం వేసేది. మిరకిల్. నేను రాస్తే అలాగే ఉంటుంది, కానీ అది కంప్లీట్ అయిపోయిన సినిమా గురించి కాబట్టి దాని గురించి చెప్తున్నా. చాలా ఫాస్ట్ థింకర్ నేను, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటా. ఆ థాట్ ప్రాసెస్లో నా స్పీడ్కి ఎవరైనా అడ్డొస్తే అనుకున్నది డైల్యూట్ అయిపోతుంది అనేది నా ప్రాబ్లం. అది నాకే ఎలా ఉంటుందా, ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారో నాకు తెలియదు నిజంగా. బట్ దట్ వాజ్ ద రీజన్ నేను గుడ్ బ్యాడ్ అగ్లీ చేయడానికి కారణం. ఒక డెమో చూపించేస్తే, డెమో ఫిల్మ్ లాగా ఒకటి, అది యావరేజ్ అయినా చాలు నాకు. చూపిస్తే ఒకటి తీగళ్ళు, మనం వేలు కాలు కోడేటర్లు వీళ్ళు ఎవరిని పెట్టక్కర్లేదంటే మన పని చేయడానికి. కోడేటర్ లేకుండా ఎవరు చేయరు, కానీ చెప్తున్నా అలాంటి కంఫర్ట్స్ మనకి బంపర్ ఆఫర్ లేకుండా స్మూత్గా నీ పని నువ్వు చేసుకో అనేది వస్తుంది కదా అని అనుకుని నేను చేస్తే అది బయటికి రాకపోగా, బట్ ఆ సినిమా నాకేం చేయాలో చేసింది, ఇంకో సినిమా ఇచ్చింది. ఇక్కడ ఇంకో రకమైన సమస్యలు వచ్చాయి. సో బేసిక్గా ఏంటంటే ఎప్పుడైనా మనం మానవ సహజమైన నైజం ఎలా ఉంటుందంటే, మనం ఏదైనా మన వల్ల ఏదైనా మనం ఎక్కడైనా ఫెయిల్ అయితే దానికి కారణం ఏంటంటే, ఒకవేళ నేను 10th ఫెయిల్ అన్నాను అనుకోండి, మా టీచర్లు సరిగ్గా చెప్పలేదు, ఎగ్జామ్ రాసిన రోజు నాకు ఒంట్లో బాగాలేదు, ఆ రోజు నాకు ఏదో జరిగింది, కారణాలు చెప్తాం, పైకి పక్కడితే తప్పని చెప్తాం. నేను గొప్పతనాలకు మోడెస్టీకి పోయి కాదు, కానీ ఇందులో కంప్లీట్గా అట్లీస్ట్ కంప్లీట్ కాకపోయినా ఒక 80% నా మిస్టేక్స్ ఉన్నాయి మామా మస్జిద్ సంబంధం. ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రిప్ట్స్ అది, కొత్త కథ అది. మీకు ఎప్పుడైనా టైం దొరికి ఏదో చూద్దాంలే, అసలు కథ అంటున్నాడు కదా మిగిలినవన్నీ పక్కన పెట్టి చూద్దాం అంటే అర్థం కాని విధంగా సినిమాకి ఏమేమి జరిగాయి అన్నది మీడియాలో ఉన్న మీకు కొంత అర్థం అవుతుంది కాబట్టి, ఓ ఇక్కడ జరిగిందా అన్నది మీకు ఏం అర్థం అవుతాయి అవన్నీ పక్కన పెట్టేసి కథగా ఏంటిది అని చూడండి. ఒక మంచి కథ కేవలం నా తాలూకు రాంగ్ డెసిషన్స్ వల్ల మిస్ అయిపోయింది అంతే. ఓకే,
షార్ట్గా సార్ ఏంటంటే అక్కడ ఈగో క్లాషెస్ ఇవన్నీ ఆ టెక్నీషియన్స్ విషయంలో వచ్చిందా లేకపోతే ఆర్టిస్టుల విషయంలో అట్లా వచ్చిందా? అన్ని అందరు అన్ని అన్నీ కంప్లీట్ అన్నీ గలగలిపి వచ్చేసాయి అన్నమాట ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, ఒక పెద్ద మలేరియా రావడానికి ముందు ఒక చిన్న జలుబు వస్తుంది, దాని నుంచి ఒళ్ళు నొప్పులు వస్తాయి, అది కొంచెం ఫీవర్గా మారుతుంది. ఆ మారిన దాన్ని ఆ టైంలో వచ్చి మామూలు జ్వరంగా అదేదో మలేరియా దోమ వచ్చి కుట్టిందంటే అది మలేరియా కింద మారుతుంది. ఇలా ఉంటాయేమో అంటే అందరికీ ఇలా అవుతాయని చెప్పట్లేదు, బట్ ఇట్స్ సో హ్యాపెన్స్ లైక్ యూనో ఒకసారి మనకి ఓ రుగ్మత ఒకటి ఏదైనా అనారోగ్యం ఏదైనా మొదలైందంటే అక్కడితో ఆగదు అది. మీరు చూడండి, కారు ఏదైనా ఒక చిన్న రిపేర్ ఇచ్చింది అనుకోండి, ఏదైనా మీరు తీసుకోండి, అక్కడితో ఆగదు అది. ఒకసారి రిపేర్ స్టార్ట్ అయిందంటే ఇంకేదో వస్తుంది, ఇంకోటి వస్తుంది. అలాగా మనకి తెలిసిపోతూ ఉంటుంది. స్టార్టింగ్లోనే తెలిసిపోయిందండి. నేను ఇవన్నీ కాదు, స్టార్టింగ్లో నాకు తెలిసిపోయింది ఇది కరెక్ట్ ట్రావెల్ కాదు, మళ్ళీ నేను దెబ్బతింటున్నాను అని తెలిసిపోయి, ఇప్పుడు చెప్పిన అసలు మైనస్ పాయింట్ ఓవర్ కాన్ఫిడెన్స్. వద్దు ఇలాగా మనం ప్రతిదీ అనుకుని వెనక్కి వచ్చేస్తే కుదరదు. ఒక సినిమా ఆల్రెడీ చేసాం, అది ప్రొడ్యూసర్ తాలూకా ఒక పెద్ద మిస్టేక్ వల్ల అది రిలీజ్ అవ్వకుండా హోల్డ్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ నాకు రిలీజ్ చేసే ప్రొడ్యూసర్లు దొరికి ఏంటి, థియేటర్స్ వందల థియేటర్స్ ఉంటాయి, ఏషియన్ వండర్ఫుల్ రిలీజ్కి ఛాన్స్ ఉంది. అలాంటిది దొరికి కూడా నాకు వర్కౌట్ అవ్వలేదంటే ఇది బ్యాడ్ లక్. అలాంటి పిచ్చి మాటలే మాట్లాడు, ఖచ్చితంగా మాట్లాడు. లక్ అన్నది ఉందా అవసరమా తర్వాత టాపిక్. ఇది మాత్రం కంప్లీట్గా నా మిస్టేక్. ఫస్ట్లో తెలిసిపోయింది నాకు, అంటే మొదటి 10 పేజీలు అన్నాను చూడండి, అక్కడే తెలిసిపోయింది. 500 పేజీల పుస్తకం, 10 పేజీలు ఏంటి 100 పేజీల పుస్తకం కాదు, 500 పేజీ పుస్తకంలో మొదటి 10 పేజీల్లోనే మొత్తం కొడుతుంది అన్నది అర్థమైపోయింది. అప్పుడు ఆపలా. ఇంకోటి చెప్తా, 30 పేజీల తర్వాత తెలిసింది మళ్ళీ ఇది చాలా పెద్ద దెబ్బ తినబోతుంది, ఇది వన్స్ ఫర్ ఆల్. అంటే నాకు ఇంకో ఛాన్స్ రాకుండా అయితే పోదు, మంచిగా తయారు చేసుకుంటే మన క్రాఫ్ట్ చూసి ఎవరైనా ఇస్తారు, అది కాదు. ఆ దిగులు లేదు నాకు, అమ్మ నేను డైరెక్టర్ అవునా, ఎందుకంటే యాక్టర్గా బాగా బిజీగా ఉన్నాను, ఏదో పని చేసుకుంటూ వెళ్ళిపోతా, డైరెక్టర్ అవ్వాలని రాలేదు ఇక్కడికి. బట్ నాకు ఆ 30 పేజీ దగ్గర కూడా తెలిసిపోయింది. అయినా ఆగలేదు, యాక్చువల్గా ఆగాను అక్కడ ఆగి ఆల్మోస్ట్ రెసిగ్నేషన్ మోడ్లోకి వచ్చేసి నేను అందరికి అనౌన్స్ కూడా చేశాను. సుధీర్ బాబు గారికి చెప్పేశాను, సార్ ఇది అవ్వట్లేదు, ఇంకోలా చేద్దాం. ప్రొడ్యూసర్కి వెళ్ళి చెప్పేశాను. చేసిన తప్పు ఏంటంటే చెప్పడం, ఇంకేదో చేసి ఉండాల్సిందే. అంటే ఒకటి ఏంటంటే అండి, ఇది ఎలా ఉంటాయంటే దిగిన తర్వాత ఆగడం కష్టం అండి, ఎందుకంటే చాలామంది ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయి. ఆ 30 ఇప్పుడు 10% 20% అయింది లాస్ ఎలా భర్తీ చేస్తాం? అట్లీస్ట్ నేను ఒక ఆల్టర్నేట్ రిపేర్ చెప్పాలి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఎక్స్ అమౌంట్ ఖర్చు అయింది కదా, ఇది వర్కౌట్ అవ్వట్లేదు, ఇక్కడ హోల్డ్ చేసేద్దాం, ఇంకోటి ఇలా చేద్దాం, ఇది ఇందులో కవర్ చేస్తా ఈ లాస్ని కూడా అన్న ప్రపోజల్ పెట్టచ్చు అన్న ఆలోచన నాకు రాలా. నేను చేయగలను, అది నేను చేయగలను, బ్రహ్మాండం చేసేవాడిని, నాకు ఎంకరేజ్మెంట్ ఉండేది కూడా. బట్ తట్టవు, ఆ టైంలో తట్టలేదు. తట్టినా కూడా ఆలోచించే పరిస్థితి కాదు, ఎందుకంటే నేనేమనుకున్నా అదే చెప్తున్నాను, అది పాజిటివ్ థింకింగ్ అనుకున్నా. ఆ చిన్న లైన్ ఉంటుందండి రెండింటి మధ్యలో, థిన్ లైన్ ట్రూ థిన్, లైక్ అంటే వెంట్రుకన్నా పల్చని లైన్ అది. ఓవర్ కాన్ఫిడెన్స్కి పాజిటివ్ థింకింగ్కి ఆ రెండు ఒకలాగా అంటే కలిసిపోతాయి, రెండు వేరు అనుకుంటాం కానీ ఆల్మోస్ట్ దగ్గరలో ఉంటాయి అనమాట. అలాగే నేను అక్కడ మిస్టేక్ చేస్తాను, నాది మిస్టేక్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.